వెర్రి 1000 రకాలుగా ఉంటుందన్నారు మన పెద్దలు. పిచ్చి పీక్స్కు వెళితే వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా చేసేస్తుంటారు. ఇక చేసిన తర్వాత అదేదో గొప్పగా చేసినట్లు బిల్డప్ కూడా ఇస్తారు. ఇక ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం కొందరు పడే తాపత్రయం మామూలుగా ఉండదు. కారు ఓనర్స్ తమ కారు కొనే ధర కంటే దాని నంబర్ ప్లేట్కే ఎక్కువగా ఖర్చు చేస్తారు. కారు 15 లక్షలకు కొంటే దాని నంబర్ ప్లేట్కు 40 లక్షలు ఖర్చు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం ₹1,00,000 కొన్న స్కూటీకి నంబర్ ప్లేట్ కోసం ఎంత ఖర్చు చేశాడో తెలిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. చాలామందికి నెంబర్ల సెంటిమెంట్ ఉంటుంది. దీంతో ఎంతైనా ఖర్చు పెట్టి తమ వాహనాలకు ఫ్యాన్సీ నంబర్ ప్లేట్లను కొంటుంటారు. కానీ కొన్నిసార్లు వారు తమకు కావలసిన నెంబర్ కోసం వేలంపాటలో ఎంతవరకైనా వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తారు. తాజాగా ఓ వ్యక్తి 1,00,000 ధర కలిగినటువంటి ఒక స్కూటీ నంబర్ ప్లేట్కు 14 లక్షలు ఖర్చు చేశాడు. ఇక వివరాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్కు చెందినటువంటి సంజీవ్ కుమార్ 1,00,000 పెట్టి స్కూటర్ కొన్నాడు. ఈ సమయంలో తనకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్ HP21C0001 కోసం ఆన్లైన్ వేలంలో 14 లక్షలు ఖర్చు చేశాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నంబర్ సెంటిమెంట్ ఇంత పని చేయించిందా అని అనుకుంటున్నారు నెటిజన్లు. దీన్ని బట్టి చూస్తే నంబర్ ప్లేట్ కొనుగోలు ధర స్కూటర్ విలువ కంటే 14 రెట్లు ఎక్కువగా ఉంది. అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్లో ద్విచక్ర వాహనం కోసం చెల్లించిన అత్యధిక రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇదేనన్న ఘనత కూడా సంజీవ్ కుమార్కు దక్కింది. ఇక ఈ నంబర్ ప్లేట్ను సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని సంజీవ్ కుమార్, అతని కుమారుడు దినేష్ కుమార్ అన్నారు. తన అభిరుచి కారణంగా తాను VIP నంబర్ తీసుకున్నానని సంజీవ్ కుమార్ తెలిపారు. అయితే ఇలాంటి షాకింగ్ ఘటనలు హిమాచల్ ప్రదేశ్లో జరగడం ఇదే మొదటిసారి కాదు. 2 ఏళ్ల క్రితం దేశ్రాజ్ అనేటువంటి వ్యక్తి తన 2-వీలర్ వాహనం కోసం HP999999 నంబర్కు దాదాపు 1,12,00,000 వేలం వేశాడు. అయితే వేలంలో గెలిచిన తర్వాత అతను అంత పెద్ద మొత్తంలో డబ్బు RTAకి చెల్లించలేకపోయాడు. దీంతో అధికారులు 2వ అత్యధిక బిడ్డర్ను సంప్రదించారు. అయితే అతను కూడా నిరాకరించాడు. ఇదే క్రమంలో 3వ బిడ్డర్ కూడా వెనక్కి తగ్గిన పరిస్థితి. అప్పటి నుంచి ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా రవాణా శాఖ బిడ్ మొత్తంలో 30% ముందుగానే డిపాజిట్ చేయడం తప్పనిసరి అనేటువంటి నిబంధనను తీసుకొచ్చింది. ఫైనల్గా ఆ నెంబర్ను ఇంద్రకల్టా అనేటువంటి మహిళ దాదాపు ₹29,98,000 పొందింది.